ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, మీ పిల్లల్ని కూడా పోలీసుని చేస్తారా అని అడుగుతారు కొంతమంది. మీరు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, మీ పిల్లల్ని డాక్టర్ని చేస్తారా అని అడుగుతారు చాలామంది. అంతెందుకంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి సేవకులు వాళ్ళ దగ్గరికి వచ్చి చాలామంది చేసే తప్పే అంటాను నేను. తప్పేంటో తెలుసా? మీ పిల్లలకి వాక్యం చెప్పడం రాదా అండి? ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు నేర్పిస్తారు? ఆ పని దేవుడు వాళ్ళ హృదయంలో జరిగించాలమ్మ కార్యం. వాళ్ళంతటి వాళ్ళకి బలవంతంగా తోసేసేది కాదు. చాలామంది అలా బలవంతంగా తోసేశారు కాబట్టి మీరు కావాలంటే పాస్టర్స్ కిడ్స్ని చూడండి, చాలామందిని ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతారో పాపం. మీరు ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను #పాస్టర్ కిడ్స్ అని కొట్టి చూడండి, ఎంతమంది ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్న వీడియోస్ మీకు కనిపిస్తాయి. మొన్న చూసి నేను ఆశ్చర్యపోయాను, అంటే పాస్టర్ పిల్లలు ఎలా ఆలోచిస్తారా? అందులో ఒక అబ్బాయి అంటున్నాడు, పాస్టర్ కిడ్గా పాస్టర్ కొడుకుగా పుట్టడం కంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదంటున్నాడు. ఏమన్నా ఎందుకు అంత బాధ నీకంటే? స్వేచ్ఛ ఉండదంట, స్వాతంత్ర్యం ఉండదంట, సంతోషం ఉండదంట. ప్రతి పాస్టర్ కొడుకు ఇదిగో ఇలాగే కూర్చోవాలట, మొత్తం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర కూర్చోవాలంట. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉండాలంట. తర్వాత వాడు లోపల ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ వందనాలు ఆంటీ, ప్రైజ్ లార్డ్ ఆంటీ అని చెప్పుకుంటూనే ఉండాలట. బయట ఏమైనా ఫ్రెండ్తో కలిసి బండి మీద వెళ్తా ఏ చాటో తినడానికి ఆగామనుకో, పాస్టర్ గారు అబ్బాయి కదా, ఏంటైనా నువ్వు ఇలాంటి జంక్ ఫుడ్స్ తింటావా అని అడుగుతారంట. సరే ఏదన్నా ఫ్రెండ్ రమ్మన్నాడు కదా, నువ్వు ఏ బర్త్డే పార్టీకి వెళ్ళాడనుకో, అక్కడ ఎవరో విశ్వాసి చూశాడనుకో, ఏమండి పాస్టర్ కొడుకునైనా సరిగ్గా పెంచాలి కదా, మా పిల్లలు ఏమైపోవాలంటే మీ పిల్లల్ని చూసి ఏం నేర్చుకోవాలని అడుగుతారట. ఎవరైనా ఒక అమ్మాయితో సరదాగా ఫ్రెండ్లీగా మాట్లాడితే పాస్టర్ గారు అబ్బాయికి ప్రియురాలందరో అని భజన చేస్తారంట. మా పాటలు ఎవరికి తెలుసండి అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్తుంటే నిజంగా బాధ అనిపించిందండి. నిజమే, పాస్టర్ల పిల్లలు, పాస్టర్ల కుటుంబాలు, సేవకుల కుటుంబాలు ఎట్లా ఉంటాయంటే ఒక అక్వేరియంలో చేపల మాదిరి ఉంటాయి. అక్వేరియంలో చేపలు, చెరువులో చేపలు ఏ ముందు కనిపిస్తాయి? అక్వేరియంలో చేపలే. మొత్తం ఏ రంగు ఉన్నాయి, అందులో ఒకటి బతికిందా, చచ్చిందా, నిద్రపోతుందా, తిరుగుతుందా, టిక్కు టిక్కు కొట్టి ఏం చేస్తున్నాం మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేసి అంతా మనమే చేస్తాం కదా. అంటే మనకు కావాలి, బాగా ఎస్టాబ్లిష్ అవుతారు. అలాగే ఉంటాయండి కొన్ని కుటుంబాలు. కాబట్టి మన ఫోకస్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది. కానీ నువ్వు ఆశించినట్టు, నువ్వు కోరుకున్నట్టు అవతలోళ్ళు అవ్వాలి అని నువ్వు ఎప్పుడూ కూడా అడగొద్దు, మాట్లాడొద్దు. నేను పక్కింటి ఆంటీలకి చాలాసార్లు చెప్తాను, మీరు పక్కింటి ఆంటీలుగానో లేదా మేనత్తలుగానో, పిన్నులుగానో, వదినలుగానో లేదా పెద్దమ్మలుగానో ఉన్నారనుకోండి, ఎరా ఏం చేస్తున్నావు, చదువైపోయిందా, తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటో వాడికి తెలుసు. వాడి గోల వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో నువ్వు వెళ్ళి ప్రతిసారి పుల్లలు పెట్టుకుని పొడిచి అడుగుతావు చూసావా, డిగ్రీ అయిపోయింది ఖాళీగా ఉంటున్నావా, ఏంట్రా మరి పరిస్థితి? నీ వయసు వాళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి, నీ వయసు వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు సెటిల్ అయిపోయారు, నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావరా, నాకు ఎప్పుడు పెడతావరా పప్పు అన్నం? మా ఇద్దరు పప్పు కావాలంటే 2 గ్లాసులు పప్పు ఇంట్లో వేసుకుని వండుకు తినేసేయడమే. ఎవరో పప్పన్నం కోసం ఎదురు చూసి వాళ్ళని మానసికంగా హింసించకూడదు. ముఖ్యంగా ఎస్పెషల్లీ యూత్ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడుతున్నాను నేను. దయచేసి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోద్దండి, వాళ్ళని ఎలా పడితే అలా ట్రీట్ చేయొద్దండి. మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంచుమించు ఒకటే వయసు అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు, అందులో నిలబెట్టి అడుగుతారు. మా వాడికి ఇన్ని వచ్చి నేను మళ్ళీ గొప్పగా డబ్బా కొట్టుకుంటారు. మీ వాడికి మ్యాథ్స్లో 99 రావచ్చు, అవతల పిల్లకి ఇది 50 రావచ్చు. అలాగని మీ వాడితో అమ్మాయి ఏమీ తీసిపోయే అమ్మాయి కాదు. ఎవరి టాలెంట్ని, ఎవరి తలాంతుల్ని, ఎవరి యొక్క నైపుణ్యాలని మరొకరితో పోల్చి చూసే చీప్ క్వాలిటీస్, చీప్ మెంటాలిటీస్ మనలో ఉంటే మనం ఇంకా క్రైస్తవులుగా ఎదగలేదన్నమాట. మనం ఇంకా ఎలాంటి పరిపక్వత, మెచ్యూరిటీగా మనం ఎదగట్లేదు, మనలో మెచ్యూర్డ్ మెంటాలిటీస్ లేవు. అప్పుడు ఇంకా క్రైస్తవులు మనం ఏం పిలిపించుకుంటాం చెప్పండి?